హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా పులిహోర నిమ్మకాయతో, చింతపండుతో, లేదంటే ఈ మధ్య రాసి ఉసిరి అని చెప్పేసి ఆ ఉసిరికాయతో కూడా చేస్తున్నారు. నిమ్మ ఉప్పు అని మార్కెట్లో దొరుకుతుంది, దాంతో కూడా పులిహోర చేయవచ్చు. అలాగే మ్యాంగో పులిహోర, మ్యాంగోలతో కూడా పులిహోర అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంకొంచెం వెరైటీగా మామిడి అల్లం అని చెప్పేసి మనకి బయట దొరుకుతుంది, ఆ మామిడి అల్లంతో పులిహోరని ట్రై చేశాను. అది ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మామిడి అల్లంతో పాటు చింతపండు గుజ్జు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ముందుగా నేను ఈ చింతపండుని ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ శుభ్రంగా నానబెట్టి పిప్పి తీసేసిన గుజ్జులో పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు వేసుకొని బాగా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఆ కరివేపాకు స్మెల్ వల్ల మనకి ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. మనకి ఇలా చింతపండు అయితే దగ్గరగా అయిపోయింది. నెక్స్ట్ బాండీలో ఆయిల్ పెట్టుకొని పోపులన్నీ వేసుకోవాలి. ఈ పోపులన్నీ వేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి అల్లం అనమాట. ఇది మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అదే మామిడి అల్లం. దాన్ని చక్కగా తురుము పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత మామిడి అల్లం కూడా వేసి బాగా దగ్గరగా వేగనివ్వాలి. ఈ మామిడి అల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కడుపు నొప్పిగా కానీ వికారంగా అలా ఉంటే మాత్రం పరగడుపున దీన్ని కొంచెం తీసుకుంటే దాని నుండి ఉపశమనం అయితే వస్తుంది. అయితే మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్లో కొంచెం ఆవపిండి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు మిక్సీ పట్టేసుకొని కొద్దిగా ఆవపిండి, కరివేపాకు అవన్నీ కూడా ఇట్లా వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఈ రైస్ని కలుపుకోవాలి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ళనొప్పులు, ఎవరికైనా కీళ్ళనొప్పులు అట్లా ఉంటే కనుక అవి కూడా తగ్గుతాయి. ఈ మామిడి అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల చుండ్రు నివారణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మామిడి అల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అట్లా తింటూ ఉంటే కూడా ఆ టేస్ట్ అనేది మనం మామిడికాయ తింటున్న ఫీలింగే కలుగుతుంది. ఈ విధంగా రైస్ మొత్తాన్ని మనం పోపు వేయడానికి కంటే ముందే ఇలా చింతపండు, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసి కలిపేసుకోవాలి. కలుపుకుంటే తర్వాత మనం పోపు వేసుకున్న తర్వాత అది కూడా ఇంకా బాగా కలపచ్చు. జనరల్గా కడుపులో ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు, అంటే అజీర్తి సమస్యలు అంటాం కదా, అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ మామిడి అల్లాన్ని కొద్దిగా తినటం కానీ లేదంటే కొంచెం వాటర్లో కాచుకొని ఆ వాటర్ తాగడం వల్ల కానీ చేస్తే ఆ గ్యాస్, కడుపు ఉబ్బరం అనేది కూడా తగ్గుతుంది. ఈ మామిడి అల్లాన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మామూలుగా మన ఫేస్లో మొటాలు కానీ దురద అలాంటి వాటికి ఏమన్నా చర్మ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి చికిత్స చేయడానికి ఈ మామిడి అల్లాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఆకలి మందగించింది అంటారు. అంటే ఆకలి సరిగ్గా వేయట్లేదు అన్న వాళ్ళకి ఇది కొంచెం తినిపిస్తూ ఉంటే ఆకలి వేయడం కూడా స్టార్ట్ అవుతుందంట. ఈ మామిడల్లాన్ని ఊరగాయ కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని చట్నీల్లోనూ, అంటే మనం పులుపుకి ఎక్కడైతే వాడతామో అక్కడ ఈ మామిడల్లాన్ని కూడా వేస్తూ ఉంటే ఇటు పులుపు ఉంటుంది, ఘాటు రెండు కూడా సరిపోతుంది. అలాగే కొన్ని సలాడ్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, ఆ సలాడ్లో కూడా దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసి వేయడం వల్ల ఇటు పులుపుగాను అటు ఘాటుగాను ఉండి టేస్ట్ అది చాలా బాగుంటుంది. మనం పెద్దవాళ్ళల్లో గమనిస్తే కాళ్ళ వాపులు అనేది ఉంటుంది. వాళ్ళకి ఈ మామిడి అల్లం కొంచెం వాటర్లా కషాయంలా కాచిస్తే ఆ వాపు అనేది కూడా తగ్గుతుంది. చూసారు కదండి, పోపు అంతా ఏగిపోయింది. ఏగిన తర్వాత మనం చింతపండు అన్నీ కలుపుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి శుభ్రంగా కలిపేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. చింతపండు లేకుండా కూడా ఉత్తి మామిడల్లంతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఇంట్లో కాకుండా బయట టెంపుల్ దగ్గరికి ఇచ్చి అక్కడ ప్రసాదంలా పంచడానికి అనేది తయారు చేస్తున్నాను. సో కొంచెం టేస్ట్ అది కూడా వేస్తే బాగుంటుందని ఈ చింతపండు గుజ్జు ప్లస్ ఈ మామిడల్లం రెండు వేసి చేశాను అనమాట. మీరు కూడా ఈ మామిడల్లాన్ని ఎప్పుడైనా ట్రై చేశారా? పులిహోర కింద ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మామిడి అల్లంతో పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువగా దగ్గు, జలుబు, అలాంటి ఆస్తమా, అలాంటి శ్వాస సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో కూడా ఈ మామిడి అల్లం చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదో ఒక రకంగా మనం ఈ మామిడి అల్లాన్ని ఈ వింటర్లో యూజ్ చేస్తూ ఉంటే మంచిది. ఈ మామిడి అల్లం పులిహోర ఏ విధంగా చేయాలో అనే దాంతోపాటు దీని యొక్క ఉపయోగాలు కూడా నేను తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.